ఈరోజు వీడియోలో మీకు ఇప్పటికి 2 రోజుల నుంచి మనం ఆ యొక్క శివునికి సంబంధించిన మంత్రాలు అనేవి తెలియజేసుకుంటూ రావడం జరిగింది. ఈరోజు కూడా మీకు పవర్ఫుల్ గల శక్తివంతమైన నెంబర్ 1 మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేయబోతున్నాను. ఇది కూడా ఆ మహాదేవుడికి ఎంతో ఇష్టకరమైన మంత్రం అన్నమాట. ఈ యొక్క మంత్రాన్ని కూడా మీరు రోజు మీ పూజా మందిరంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చదువుకోండి. మీకు ఎట్లా ఉండిద్దంటే మంత్రం చదివేటప్పుడే ఆ యొక్క మంత్రంలో ఒక వైబ్రేషన్ అనేది మీ శరీరంలో మీదకి రావడం జరిగింది. ఆటోమేటిక్గా ఆ యొక్క శక్తి అనేది మీకే తెలిసిపోయింది అన్నమాట. ఆ యొక్క శివుని అనుగ్రహం మన మీద ఉంది అనేది మీకే తెలిసిద్ది అన్నమాట. అటువంటి మంత్రాన్ని ఈరోజు మళ్ళీ మీకు నేను ఒక మంత్రం తెలియజేయబోతున్నాను. అయితే ఏం చేసినా సరే నేను ఒకటే చెబుతాను, మంత్రాన్ని మనం చదివేటప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ మనం 2 చేతులు జోడించి మనం కళ్ళు మూసుకోగానే మనం ఎదుటిగా ఒక శివలింగం ఉన్నట్లు కానీ, ఆ శివలింగం ఎదురుగా మనం కూర్చొని ఉన్నట్లు కానీ, ఆ శివలింగం ఒక పరమేశ్వరుడి ముందు మనం కూర్చొని ఆ యొక్క పాద సేవ చేసుకుంటున్నట్టుగానే మన 3వ నేత్రం దగ్గర ఆ యొక్క దృష్టి పెట్టాలన్నమాట. వాళ్ళ మధ్య ఆ దృష్టి అనేది మనకు రావాలి. ఆయన కాళ్ళ దగ్గర మనం పూజ చేస్తున్నట్టుగా మనం కూర్చొని ఈ యొక్క మంత్రం చదువుతున్నట్టుగా ఎప్పుడైతే మనకు ఆ ఫీలింగ్ వచ్చిద్దో ఆటోమేటిక్గా ఆ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహం అనేది మీ మీద వచ్చేసిద్ది. ఆ విధంగా మీరు చేసి చూడండి. కొన్ని రోజుల్లోనే ఈ మంత్రమే కాదు, ఏ మంత్రమే సరే, ఏ దేవుని యొక్క మంత్రమే సరే మీకు పూర్తి పరిపూర్ణమైన సంతృప్తి చెందిద్ది. అట్లా మనం ఊహించుకుంటూ ఆ యొక్క మంత్రం మనం చదివినట్లయితే మన శరీరంలో ఒక హై వోల్టేజ్ అనేది వచ్చింది. ఆ దేవుని శక్తి అనేది మన మీద రావటం అనేది జరిగిద్ది అన్నమాట. మీకు వీడియో మీద ఇస్తాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అయితే ఈ యొక్క మంత్రం అనేది మనం ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అని అంటే, మనం ఈ యొక్క మంత్రం అనేది మీరు రోజు చేసుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క మంత్రాన్ని మనం పూజ చేసుకోవడం వల్ల ఆ పరమేశ్వరుడు అనుగ్రహం అనేది మన మీద ఉండిద్ది. దీన్ని నేను ఏ విధంగా అయితే ఇస్తానో అదే విధంగా మీరు చివరి దాకా చదవండి. నేను చెప్పిన ప్రకారం చదువుకొని ఈ మంత్రం అనేది నేను ఏదో సొంతగా మీకు ఇస్తున్నది కాదు, మంత్రశాస్త్రంలో ఉన్నాయి మీకు తెలియజేస్తున్నాను. అంతేగాని నా సొంతగా నేను రాసుకొని మీకు ఇచ్చేదేం కాదు. కాబట్టి మీకు ఎటువంటి ఎఫెక్ట్ లేని మంత్రాలు అనేది మీకు తెలియజేస్తాను. ఏదైనా ఎఫెక్టివ్ ఉంటే ఆ మంత్రం గురించి ముందుగానే మీకు నేను చెప్పి ఆ గురువు సన్నిధానంలో ఈ యొక్క మంత్రం అనేది మీరు సాధన చేసుకోమని మీకు నేను తెలియజేయడం అనేది జరిగిద్ది. మీరు ఈ యొక్క మంత్రం అనేది మీరు శివరాత్రి రోజున ప్రారంభం చేయండి. ఆ రోజున మీరు ప్రారంభం చేసి అక్కడి నుండి ఈ యొక్క మంత్రాన్ని మీరు డైలీ చదువుకోవడం వల్ల మీకు దేంట్లైనా సరే మీరు అనుకున్న పనులన్నీ జరగటం అనేది అదేవిధంగా రేపు మీకు ఒక ఉచ్చిష్ట గణపతి యొక్క మంత్రం గురించి తెలియజేస్తున్నాను. ఆ యొక్క మంత్రాన్ని మనం అందరూ మామూలుగా స్నానం చేసి శుద్ధి చేసి ఈ యొక్క మంత్రం చదివేస్తాం. కానీ ఆ యొక్క మంత్రాన్ని మనం ఎంగిలి నోటితో తింటూ మంత్ర సాధన చేయాలన్నమాట. అంటే మనం ఆ యొక్క మంత్రం తింటూ చేయాలి. ఏదో ఒకటి తింటూ తినేటప్పుడు ఆ యొక్క మంత్ర సాధన చేస్తేనే ఆ యొక్క ఉచిష్ట గణపతి యొక్క మంత్రం అనేది మనకి ఫలించడం అనేది జరిగిద్ది అన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.